నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని పలు శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. పలు సమస్యలు అభివృద్ధి విషయాలపై సుదీర్ఘంగా అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. అందరి సహకారంతో నెల్లూరును అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి సూచించారు. రోడ్ల మరమ్మతులకు మరో 10 రోజుల్లో టెండర్లను ఆహ్వానించాలని, 6 నెలల్లో కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాలని, గ్రీనరీ డెవలప్మెంట్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్లను స్వాగతించాలని నిర్ణయించారు. అప్పుడు 2014-19 దాకా చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది ఆగిపోయింది, మీకు అందరికీ తెలిసిందే. సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి కాల. దానికి సంబంధించిన ఏజెన్సీని రమ్మన్నాను, అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా టోటల్గా ఒక క్లారిటీ కావాలని మళ్ళీ రేపు మధ్యాహ్నం 12 o'clock దాకా టైం అడిగారు. అంటే బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా 6 నెలల లోపల కంప్లీట్ కావాలని అన్నాను. వాళ్ళు 6 నెలలు కాదు సార్, 1.5 year పడుతుంది అన్నారు. 1.5 year కాదు, నాకు 6 నెలలు అయ్యేటట్టుగా మీరు మ్యాన్ పవర్ని పెంచుకోండి, క్వాలిటీగా చేయాలని చెప్పాను. దాని మీద యాక్చువల్ రేపటి వరకు టైం ఇస్తే రేపటికి వర్కౌట్ చేసుకొని వస్తామన్నారు. వాళ్ళకి టైం ఇచ్చాను యాక్చువల్గా. అదేవిధంగా ఇప్పుడే గిరి గారు కూడా వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ పంపించారు యాక్చువల్గా, ఎమ్మెల్యే గారు. కొన్ని వర్క్స్ ఏదైతే ఆగిపోయి ఉన్నాయో 2014-19 దాకా అవి కూడా కంప్లీట్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటి మీద నేను యాక్చువల్గా రివ్యూ పెట్టాను. ఏదైతే పార్కులు కావచ్చు, పార్కులకు సంబంధించి ఇవాళ 2 పార్కులు చూశాను. పాప మా పిల్లలు, చిన్న పిల్లలు చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పార్కుల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కానీ పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళు చూస్తే నిజంగా బాధ వేసింది. నేనే ఒక దాని మీద ఎక్కితే స్ట్రక్ అయిపోయింది. నేనే ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామని 4వ డివిజన్లో మన అర్బన్ హాస్పిటల్ పక్కనే ఆ ఏరియాలో ఉంది, చేస్తే స్ట్రక్ అయిపోయింది. ఇంకో దగ్గరికి పోతే అది ఇరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉంది. గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారిని పిలిపించాను, ఆయన కూడా వచ్చాడు. యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి చెప్పాను, ఇప్పుడు నెల్లూరులో గతంలో చేసిన పార్కుల్లో ఎక్విప్మెంట్ ఏమేమి డ్యామేజ్ అయిందో అదంతా చూసి వాటన్నిటి మార్చమన్నాను. అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేసాం. ఏమేమి పార్కులు మిగిలిపోయిన స్థలాలు, ఏ పార్క్ స్థలాలు మిగిలిపోయినా ఆ పార్కు స్థలాలన్నింటినీ డిజైన్ చేయమని గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. వాళ్ళు డిజైన్ చేసి తీసుకొస్తే 1 by 1 అంటే అన్నీ ఒకసారి చేయటం కూడా ఇప్పుడున్న ఖజానా ఖాళీ, ఈ పరిస్థితుల్లో కష్టం. అయితే 1 by 1 చేసుకొని వచ్చే విధంగా వాళ్ళకి ఆర్డర్ చేశాను, వాళ్ళు చేసుకొని వస్తారు. మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు అందరికీ తెలుసు, చాలా ఫేమస్, ఎంతో కాలం నుంచి ఉన్న మదీనా వాచ్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక మెయిన్ రోడ్లో ఏదైతే ట్రంక్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఒక 5 సెంటర్లను యాక్చువల్గా సెంటర్స్, ఇప్పుడు గాంధీ బొమ్మ సెంటరు, అంబేద్కర్, ఆర్టీసీ బస్ స్టాండ్, ఈ ఏరియాలు మేము డెవలప్ చేసి మేము మెయింటైన్ చేస్తామని దానికి యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడిచ్చాను. వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంటు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తామన్నారు. అని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. అది అంటే సొసైటీకి ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలా. ఈరోజు మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొందరు ముందుకు వస్తే చాలా సంతోషం. ఈ విధంగా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే పనులు చేస్తామని 54 డివిజన్లలో, నన్ను సిటీకి మాత్రం ఎమ్మెల్యే అనుకోవద్దు, 54 డివిజన్లు, ఎందుకంటే 14-19 కూడా 54 డివిజన్ చేసాం. అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. టిట్కో హౌస్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పుడే రోడ్డు అడిగారు. యాక్చువల్గా ఆ రోడ్డు అవి కూడా చేస్తాం. యాక్చువల్గా ఆ రోడ్డు కానీ అవి ఖచ్చితంగా చేయాలి. టిట్కో హౌసెస్ యాక్చువల్గా రివ్యూ చేయాల్సింది ఇంటర్నల్గా చేసి సీఎం గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాలాజీ నగర్ ఉంది, ఆ ఏరియా కానీ మీరు చెప్పిన ఏరియాలో కానీ వాటిలో ప్రాబ్లం ఉంది. ఎలక్షన్ ముందు అక్కడికి పోయినప్పుడు కూడా ప్రచారంలో చెప్పారు, దాని మీద పాలసీ తీసుకోవాల్సింది. ఎందుకంటే
వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇంకా అవి ఖాళీ చేయటం అనేది ప్రాక్టికల్గా అది అయ్యేది కాదు. ఎందుకంటే బిల్డింగ్స్ 2 అంతస్తులు 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను. ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని సీఎం గారితో డిస్కస్ చేసి దానికి పాలసీ డెసిషన్ చేసి లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. దాని త్వరలో చేస్తాం కూడా.